ఎస్, హైదరాబాద్కి సంబంధించిన 22A నిబంధనతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సంబంధించిన బ్రేకింగ్. 22A నిబంధన హైదరాబాద్ లో వేలాది ఫ్లాట్లు భూముల రిజిస్ట్రేషన్స్ కి బ్రేక్ వేస్తోంది. కొనుగోలు పూర్తయి స్టాంప్ డ్యూటీ చెల్లించినా రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు పడుతున్నారు భూ యజమానులు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తీసుకొచ్చిన 22A చట్టం ఇప్పుడు సామాన్యులకు తలనొప్పిగా మారిందనే విమర్శలు వినిపిస్తుంది. డిజిటల్ రికార్డుల లోపాలతో ప్రైవేటు భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. ఈ నోటిఫికేషన్ కోసం వేలాది మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చెప్తున్నారు? ఒకసారి రాణా దగ్గరికి వెళ్దాం. రాణా, ఏంటి అప్డేట్ అంతా కూడా? అక్కడ మీరు ఎక్కడున్నారు ప్రజెంట్? ఈ 22Aకి సంబంధించి ఇంకా జనాలు సబ్ రిజిస్టార్ ఆఫీసుల దగ్గరికి వస్తూనే ఉన్నారా? గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ ధనలక్ష్మి. ఇవాళ నేను మూసపెట్టినటువంటి సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత కొన్ని వివరాలు తీసుకున్న తర్వాతే కొన్ని కళ్ళు బయర్లు కమ్మినటువంటి నిజాలు అనేది బయటపడ్డాయి. ఎందుకంటే ఈ 22Aకి సంబంధించినప్పుడు కొన్ని కాలనీలంతా కూడా ఇప్పుడు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా పూర్తిగా ప్రొహిబిటెడ్ లిస్టులకి వెళ్ళిపోయి ఆ కాలనీ పేర్లు నేను ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఈ కాలనీలో పూర్తిగా రిజిస్ట్రేషన్తో ఆగిపోయి, ఎందుకంటే అది గవర్నమెంట్ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ కొనుగోలు లేవు, అమ్మకాలు కూడా లేవు. సో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో వసంత్ నగర్ కాలనీ ఒకటి, NRSA కాలనీ ఒకటి, తర్వాత JNTU మెట్రో ఏరియా దగ్గర మరొక కాలనీ, ఇవంతా కూడా సర్వే నెంబర్ 145, 163, 172 కింద దాదాపు 600 నుంచి 700 ఎకరాల వరకు కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం ఈ ప్రొహిబిటెడ్ లిస్టులకి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మాక్సిమం ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ లో నిత్యం చాలా కలకలలాడిపోతుంటుంది. ఎందుకంటే నిత్యం చాలా వరకు కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ చూడొచ్చు ఇప్పుడు వెలవెలపోతున్నటువంటి సిచ్యువేషన్. సో దాంతోపాటు ఈ ఏదైతే పాత లిస్టు కొత్త లిస్టుకి తేడాలు అనేది లేకుండా అధికారులతో కూడా పాత లిస్టు కొత్త లిస్టు కలిపి వీళ్ళంతా కూడా ప్రొవిడెన్స్ లిస్టులు తయారు చేయడం వల్ల ఈ ఇబ్బంది అనేది జరుగుతూనే ఉంది. సో దాంతోపాటు ఈ పైగా ల్యాండ్స్ అనేది కొంతమంది తర్వాత గతంలో సంవత్సరాలకు ముందు, అంటే 40-50 సంవత్సరాలకు ముందు గవర్నమెంట్ ల్యాండ్స్ కొంతమందికి అలాట్ చేసింది. ముఖ్యంగా IDPL సంబంధించిన కాలనీకి గవర్నమెంట్ అప్పుడు అలాట్ చేసింది. తర్వాత CBCIDకి సంబంధించిన ల్యాండ్లో కానీ, తర్వాత CS కోర్టుని పైగా ల్యాండ్స్ కానీ, నిజాం ల్యాండ్స్ కూడా ఈ పంచాయతీ ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటూ కూడా వీళ్ళ అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల రాణా, మీరు సబ్ రిజిస్టార్ ఆఫీసులోనే ఉన్నట్టున్నారు, జనాలు కూడా ఉన్నారు. అందులో 22A కింద ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్టు ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడించకూడదు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ వాళ్ళు ఎవరు రాలేదు. ఎందుకంటే రోజు వస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగలేదు అనేసి ఇప్పుడు రావట్లేదు. గతంలో కూడా వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే సబ్ రిజిస్టర్ కూడా చాలా మంది రోజు రోజుకి మాకు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, కానీ మేము ఏమి చెప్పలేము. సబ్ రిజిస్టార్ ఎదురుగా ఉన్నట్టున్నారు కదా, మీ వెనకాల సబ్ రిజిస్టార్ ఉన్నట్టున్నారు, ఆయన అడగరాదా? ఎన్ని వస్తున్నాయి కేసులు రోజు? సొల్యూషన్ ఏం చెప్తున్నారు? ఎందుకు ప్రొహిబిటెడ్ లిస్టులో పడింది? టెక్నికల్ ఎర్రా, లేకపోతే గవర్నమెంట్ కావాలని పెట్టిందా ఏంటనేది? ఒకసారి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ ద రికార్డు కూడా సబ్ రిజిస్టర్ మాట్లాడారు. కాకపోతే ఆన్ ద రికార్డ్ ఏంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అంటే మామూలుగా ఏంటి అనేది కూడా సార్ అడుగుదాం. సార్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక లిస్టు చూసాము, ఇది మేజర్ ఏరియా కదా, ఇది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? ఈ యొక్క సర్వే నెంబర్ 145లో కానీ, తర్వాత 163లో కానీ, 172లో కానీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అవంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా లేకపోతే రిజిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా జరుగుతున్నాయి? ఇంకా కొత్త నూతన 22A ప్రకారం మనము 145, 163, 172 రిజిస్ట్రేషన్ చేయట్లేదు. కొత్త 22A లిస్ట్ ప్రకారం మరి మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? ఎప్పటి నుంచో ఉన్నాం సార్, మేము 45 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, కానీ మనం గవర్నమెంట్ ఆదేశాలు పాటించాల్సింది. ఎప్పటికంటే మీకు ఒత్తిడి ఏమన్నా అవకాశం ఉంటుందా రాణా? ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. పోనీ చెప్పండి. ఇది క్లారిటీ వచ్చే అవకాశం సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి ఏంటి పరిష్కారం ఏంటి? దాని మీద నాకు క్లారిటీ వచ్చే అవకాశం మన ప్రజలకు ఎట్లా చెప్పగలుగుతారు? మనం ఏం చేయలేదు, గవర్నమెంట్ నుంచి రావాల్సింది. సార్ ఒకవేళ మామూలుగానే ఇప్పుడు నా ల్యాండ్ నేను సొంతంగా కొనుక్కున్నది, అది ఇప్పుడు ప్రొవిజన్ లిస్ట్లోకి వచ్చింది అనుకో, దాన్ని క్లియరెన్స్ చేసుకోవాలంటే నేను చేయాల్సిన ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్తాను, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాను, తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఆర్డర్ని బట్టి మేము దాని మీద తుది నిర్ణయం కోసం పై అధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను అనుగుణంగా మేము నడుచుకుంటాం. నుంచి అంటే పై అధికారులు అంటే కలెక్టర్ నుంచి ఆదేశాలు, జిల్లా రిజిస్టర్ కానీ కలెక్టర్ గారిని పంపించి అక్కడ నుంచి క్లారిఫికేషన్ తీసుకుని చేస్తాం.
మామూలుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి సార్, ఎంత ఇప్పుడు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ జరిగితేనే గవర్నమెంట్కి ఖజానా నిండేది, అలానే జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్. గతంతో పోల్చితే 22 కొత్త లిస్ట్ వచ్చినాక చాలా వరకు తగ్గాయి రిజిస్ట్రేషన్స్, చాలా వరకు తగ్గాయి. 20-30% తగ్గాయి. ఇప్పుడు నేను వసంతనగర్ కాలనీ కానీ ఇవంతా కూడా ఎక్కువగా ఇప్పుడు ఈ లిస్ట్లో ఉంది కదా, వాళ్ళు ఏమన్నా వస్తున్నారా రిజిస్ట్రేషన్స్ కోసం? ఏమన్నా వస్తున్నారు, మేము చెప్పి పంపిస్తున్నాం. 22 లిస్ట్లో ఉంది, మీరు ఏమన్నా ఉంటే కోర్టును అప్రోచ్ అంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకోండి తప్ప మేము డైరెక్ట్ చేయడానికి డాక్యుమెంట్ ఉండదని చెప్పి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు గతంలో ఈ లిస్టు రాకముందు కూడా 10 సార్లు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు ఉన్నాయి, 5 సార్లు రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు ప్లాట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వస్తున్నారు ఎప్పుడు ఇబ్బందితో? వస్తున్నారు సార్, కానీ మనం ఏమున్నా సమాధానం చెప్పి పంపిస్తున్నాం తప్ప మనం డైరెక్ట్ చేసే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ సీట్లో కూర్చున్నారు కాబట్టి మీ మీద ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉంటుంది అన్ని రకాల కూడా. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలని మీరు సమాధానం చెప్పాలి, మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు అవంతా? అది చెప్తున్నాం సార్, వచ్చిన వాళ్ళకు సమాధానం చెప్పి ఓపికతో చెప్పి పంపిస్తున్నాం సార్. అంతే సార్. ఇది అశోక్, ఎందుకంటే చాలా వరకు కూడా ఓకే ఓకే రానా, ఒకసారి గౌతమి దగ్గరికి వెళ్దాం. ఇంకో సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉన్నారు, అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు సబ్ రిజిస్టార్ అన్న దాంట్లో చాలా కీ పాయింట్ ఉంది చూసారా, దీనివల్ల 22A వివాదం వచ్చిన తర్వాత హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి. సో గవర్నమెంట్ నుంచి ఏదైనా సొల్యూషన్ వస్తే తప్ప మేము ఏం చేయలేము, లేదా మీరు కోర్టుకి వెళ్ళండి అని డైరెక్ట్గా చెప్తున్నారు. సో ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ప్రకారం నడుచుకుంటామే తప్ప మా చేతుల్లో అయితే ఏముండదు అని చెప్తున్నారు. అంటే మనకు ప్రాపర్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్ ఉన్నా మనం నిలబడి ఈ లైవ్ టెలికాస్ట్ చేసిన ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ రేపు 22A కింద అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ పోయి కోర్టు చుట్టూ తిరగాలి, ప్రాపర్టీ అయింది సొంతది, కానీ కోర్టు చుట్టూ పోయి బాబు ఇది నా ప్రాపర్టీ, ఇది 22Aలో లేదు, ఇది గవర్నమెంట్ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. నిన్న చెప్పాం, మొన్న చెప్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం బిగ్ టీవీ ద్వారా, ఇది ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తాం. దీనికి సొల్యూషన్ వచ్చే వరకు, రెవెన్యూ శాఖ మంత్రి రెస్పాండ్ అయ్యే వరకు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు సార్? ఇది ఎంటైర్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతోంది, మీరు గమనించట్లే ఎక్కడ. ప్రభుత్వం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఏదో మా ఇంట్లో వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించిన వ్యవహారం. హైదరాబాద్లో అనేక మంది సఫర్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు 22Aలోకి వెళ్ళిపోతే వాటిని అమ్ముకోవాలంటే ఎవరు అమ్ముకోలేకపోతున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలంటే తీసుకోవట్లేదు. నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయింది. సబ్ రిజిస్టార్లు చేతులు ఎత్తేస్తున్నారు. హౌ? ఇది ప్రజల సమస్య. ఆ ప్రజల సమస్యను మీడియాగా బాధ్యతగా మేము ముందుకు తీసుకొస్తుంటే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఇక్కడ మా ఆవేదన, మాకు అర్థం కావట్లా. దీనిపైనే మనకి గౌతమి కానీ అలాగే సాగర్ కానీ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు వివిధ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుండి. ఫస్ట్ గౌతమితో మాట్లాడదాం. గౌతమి, ఈ రోజు కూడా ఈ 22A సమస్యకి సంబంధించి బాధితులు ఎవరైనా వస్తున్నారా? వాళ్ళతో ఎవరైనా మాట్లాడారా? రైట్ ధనలక్ష్మి, అయితే ఇప్పటి వరకు కూడా అశోక్ గారు చెప్పినట్టు ఏదైతే బాధితులకు సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్తూ ఉన్నారు, సబ్ రిజిస్టర్లు కూడా అడుగుతూ ఉన్నారు ఈ 22A కిందకి ఎందుకు వెళ్ళింది, అసలు 22A అంటే ఏంటి, మాకు రిజిస్ట్రేషన్కి మొత్తం కలెక్టరేట్ నుంచి మేము అనుమతులు కూడా తెచ్చుకున్నాము అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ అంతా కూడా మనకి నిన్న బిగ్ టీవీలో చూపించడం కూడా జరిగింది. మేము ఇప్పుడు బయటకు నవ్వుతున్నాం కానీ మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. సబ్ రిజిస్టర్లు ఏమో చేతులు ఎత్తేస్తూ ఉన్నారు, మేమేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఇందులోని కొంతమంది డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. మరి మా డబ్బుల పరిస్థితి ఏంటి, మాకు డబ్బులు ఎవరు తిరిగిస్తారు? సబ్ రిజిస్టర్లు ఏమో మాకు తెలియదు అంటున్నారు, అధికారులు ఏమో రాత్రికి రాత్రే మొత్తం కూడా 22A కిందకి వెళ్ళిపోతుంది, అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి అని చెప్తూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళం మేమే, మా పరిస్థితి ఈ విధంగా ఉంటే చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భూముల పరిస్థితులు ఏంటి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారు? ఒకరి ఇద్దరు వెళ్తే సబ్ రిజిస్టర్లు అందరూ కూడా చిరాకు పడుతూ ఉన్నారు. ఇది అంటే ఇంతకు ముందు నుంచే ఉన్నదే కదా, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టింది కాదు, మేము మళ్ళీ అంటే గత కొన్ని రోజుల్లోనే దీన్ని మళ్ళీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాము, మొత్తం అలవాటు అయిపోతుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా యథాప్రకారం స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి. మరైతే ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎప్పటి వరకు ఓపిక పట్టాలి? నెలల, రోజుల, సంవత్సరాల అన్నది మాకు క్లారిటీ ఇవ్వాలి కదా. మేము ఎన్ని రోజులు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు తిరగాలి? చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది, చదువుకోలేని వాళ్ళకి ఎవరు చెప్తారు? మా భూమి ఇలా 22A కిందకి వెళ్ళిపోయింది అనగానే ప్రజలు ఏ విధంగా కంగారు పడుతూ ఉంటారు. ముఖ్యంగా రైతులు ఉన్నారు ఇందులోని, వాళ్ళ భూములకి సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రజలు ఇంత కంగారు పడుతుంటే మీరున్న చోట ఎవరన్నా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న జాబితాలో ఉన్న వారి ఓనర్స్ ఎవరన్నా ఉన్నారా?
రైట్. అయితే ప్రజెంట్ మనకి ఏంటంటే 11 గంటలకే రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడే మెల్లగా వస్తూ ఉన్నారు. మరి నిన్నటి నుండి కూడా మనం ప్రజలతోనే ఉన్నాము, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాము. ప్రజల యొక్క భావాలని ఈరోజు నేను మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాను. వాళ్ళు మీడియా ముఖంగా అయినా మాకు న్యాయం చేయండి, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళండి, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోని మీరు ఈ విధంగా మేము అనౌన్స్ చేసేసారు అని చెప్పి మీరు వదిలేస్తే రాత్రికి రాత్ర మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. అశోక్, ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఇది ప్రజలని కంగారు పెట్టేదే కాబట్టి డెఫినెట్గా దీని గురించి స్పందించాలి ప్రభుత్వం. ఇటు అధికారులు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు కూడా ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు మీరు వస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు అయితే చెప్తూ గౌతమి ఇక్కడ ఒక క్లారిటీ, ఆల్రెడీ కొన్ని ల్యాండ్స్ విషయంలో కొన్ని ప్రాపర్టీస్ ఒకరి దగ్గర నుండి వేరొకరు కొనుక్కోవటము, సేల్ డీడ్స్ అన్ని కూడా జరిగి ఉంటాయి. సో ఆ ఆల్రెడీ సేల్ జరిగిన ప్రాపర్టీ 22A లేకపోవటం వల్లే అది జరిగింది. సో ఇప్పుడు ఎలా అది నిషేధిత జాబితాల్లో కానీ ప్రొహిబిటెడ్ లోకి కానీ ఆ లిస్ట్ లోకి కానీ ఎలా వెళ్ళిద్ది? దీని మీద అధికారులు ఏం క్లారిటీ ఇస్తున్నారు? రైట్. అయితే అధికారులు ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ 22A కిందకి అసలు దీనికి రిజిస్ట్రేషన్ ఉన్నవి లేకపోతే రిజిస్ట్రేషన్ లేనివి, అక్రమంగా కబ్జాలు చేసిన ల్యాండ్లు కావచ్చు, లేకపోతే భూములు ప్రభుత్వ భూములకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ సురక్షితంగా ఉంచడానికి 22A కిందకి ఇందులో తీసుకొచ్చేసారు. ఇందులో కొన్ని అంటే గవర్నమెంట్ సర్టిఫై చేసినవి ఉన్నాయి, అంటే పర్మిషన్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. మరి ఇవి మీరు ఎలా తీసుకొస్తారు? వితౌట్ మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా, వితౌట్ క్లారిఫికేషన్ అంటే డాక్యుమెంట్ ప్రూఫ్ మీరు చూసుకోకుండా, ఆన్లైన్లో వెరిఫికేషన్స్ లేకుండా ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగిందో మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు ఏదో కంగారు పెట్టాలి, లేకపోతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి మీరు వెంటనే 22A కిందకి భూములన్నీ కూడా తోసేయాలి అని చెప్పి మీరు రిజిస్టర్ అయిన భూములు ఒకసారి సాగర్ దగ్గరికి వెళ్తాం. సాగర్, ఎక్కడ ఉన్నారు మీరు? ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నారు? ఏంటి అక్కడ ఏమంటున్నారు? ఎస్ అశోక్, మనం నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇప్పటికిప్పుడే కొంతమంది చేరుకుంటున్నారు. అయితే ఈ 22A విషయంలో కొంత గందరగోళ వాతావరణం, కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అయితే కొంతమంది వచ్చారు. ఒకసారి లోపలికి వెళ్దాం, ఎందుకంటే అధికారులు కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. 22A విషయంలో కొంత, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు చట్టం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ భూములు, దేవాలయాలకు ఎండోమెంట్ భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, పరిరక్షణ కోసం ఈ 22Aని మేము తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. కానీ యాక్చువల్లీ ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో చూసినప్పుడు ఇప్పుడు ఇదే కనిపిస్తోంది. అంటే అధికారుల్లోనే ఒక క్లారిటీ లేదు, వాళ్ళు ఎందుకు ఆ నిషేధిత జాబితాల్లో వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. అవును, ఎందుకు వచ్చిందో, ఇది ఎందుకు ఇన్క్లూడ్ అయిందో తెలియట్లేదు. వచ్చిన సమస్య. ఎస్ సాగర్, ఎక్కువ సబ్ రిజిస్టర్ అధికారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడు సార్. 22A బారే మే అసలు ఏం చెప్తారు? ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం. मैं सैयद यूसुफ अली हूँ, डायरेक्ट रिक्रूटी है, डायरेक्ट डिस्ट्रिक्ट रजिस्ट्रार पोस्ट। 22A अपने पास है, उसमें एंडोमेंट लैंड रहता, सेंट्रल गवर्नमेंट लैंड रहता, वेस्ट लैंड रहता. So want to register the document, we are asked to get the NOC from the collector and we are asked to get the letter from the chief. ఓకే సాగర్, ఓకే. కలెక్టర్ దగ్గర ఎన్ఓసి రావాలి అంటున్నారు. అండ్ వక్ భూములు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, ఇవన్నీ కూడా 22A లోకి వెళ్తాయి అంటున్నారు. బట్ ఒక పర్సన్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ అన్ని నిబంధనలకి లోబడి అన్ని యాక్సెప్ట్ అయిన తర్వాత కూడా 22A లోకి ఎందుకు వెళ్తోంది? ఈ ప్రాపర్టీ నాది మహాప్రభు, నాది అని గుర్తించండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్లో లేదు అని 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్లు, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఓనర్లు ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి దుస్థితి, ఏంటి ప్రాబ్లం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇది ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఏంటి దీని మీద ఒక చర్చ కూడా జరగట్లేదు, ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అనేది రావట్లేదు. అపోజిషన్ పార్టీ ఇప్పటికే ఏకి పడేస్తోంది. 4-5 డేస్ నుండి ఇదే మనం కంటిన్యూస్ గా టెలికాస్ట్ కూడా చేస్తున్నాము. వాళ్ళు ఇందులో నెగ్లిజెన్సీ ఉందా? ఒకవేళ సిస్టమే తీసుకున్నారా? అంటే లేదంటే వాళ్ళకి